హాయ్ హలో అందరికి నమస్తే. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళకు ఈ వీడియో ఫార్వర్డ్ కూడా చేయండి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరి స్వామివారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదా, మరి వారి మనోభావాలు దెబ్బతినకుండగా, స్వామివారి ప్రతిష్ట దిగజారకుండగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉన్నాం అని చెప్పి వీళ్ళు ఏదైతే పైకి మాట్లాడారో, దీని వెనక వీళ్ళు సనాతన ధర్మానికి ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారు, తిరుమల తిరుపతి పుణ్యక్షేత్ర ప్రతిష్టని ఏ రకంగా దిగదారుస్తూ ఉన్నారో అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు తెలుసు, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా అది మాట్లాడకూడదని తెలిసినా కూడా, కల్తీ జరిగిందో లేదో తెలియదు, అయినా కూడా కోట్లాది మంది ప్రజలు భక్తులు వీళ్ళందరూ ఉన్నారని తెలిసినా కూడా లడ్డులో కల్తీ కలిపారని చెప్పారు. దానికి సంబంధించి విచారణ సిట్ కమిటీ వేసాము, విచారణ జరుగుతుందన్నారు. ఇంతవరకు అయింది కూడా ఆ సిట్లో ఏం తేలిందనే విషయాన్ని ఇంతవరకు చెప్పలేదు ప్రజలకి. మొన్న జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోలేదు. మరి తిరుమల కొండపైకి బిర్యానీ పొట్లాలు, ఎగ్ బిర్యానీలు తీసుకుపోయి తింటున్నటువంటి పరిస్థితి, సెక్యూరిటీ ఏ రకంగా ఉందనడానికి ఒక ఎగ్జాంపుల్. కొండపైన దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, భక్తుల పట్ల వివరించినటువంటి తీరు, ఈ రకంగా తిరుమలలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మొన్న జరిగినట్టు తొక్కిసలాటకు సంబంధించి ఏం జరిగిందనే ఉద్దేశంతో విచారణ చేపట్టాలని చెప్పి కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ని నియమించింది. సో దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా టీడీడీకి పంపడం జరిగింది. మరి 20వ తారీఖు ఆయనకు విచారణకి రావాల్సినప్పటికీ మరి ఆ పర్యటన సడన్గా రద్దు అయిపోయింది. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారే ఈ పర్యటన రద్దు చేయించారు అని. ఏదైతే నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చారో, ఈ క్రమంలో ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఈ ఉత్తర్వులు, అంతకుముందే ఉత్తర్వులు వచ్చినటువంటి క్రమంలో టీడీపీ పార్టీ నాయకులు ఈ రకంగా ఉత్తర్వులు వచ్చాయి, ఉత్తర్వులు వస్తే విచారణ చేపడితే ఖచ్చితంగా మన ప్రతిష్ట దిగజారుతుంది, మనం పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా విచారణ చేస్తారని చెప్పారని చెప్పి టీడీపీ పార్టీ నాయకులు చెప్తే, చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారికి చెప్పడం, అమిత్ షా గారు వెంటనే క్షణాల్లోనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ అధికారి విచారణకు రాకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి, విచారణ జరగకుండా అక్కడితో క్లోజ్ చేసేశారు. సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పినటువంటి వ్యక్తి పక్కనే ఉన్నారు. మరి ఎందుకని విచారణ ఆపుతా ఉన్నారని చెప్పి ఎందుకని క్వశ్చన్ చేయలేదు? మరి అదేవిధంగా పురంధేశ్వరి గారు, మరి గతంలో వీళ్ళ పార్టీ, వీళ్ళ యువమోర్చా, వీళ్ళందరికీ ఏకమై జగన్మోహన్ రెడ్డి ఇంటిపైన దాడి చేశారు. కల్తీ లడ్డు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని. జరిగిందో లేదో తెలియదు, కానీ దాడులు చేశారు. మరి వీళ్ళంతా ఎందుకని మౌనంగా ఉన్నారు? మరి వీళ్ళందరూ చెప్పొచ్చు కదా, విచారణ జరగాలి, జరిగితేనే కోట్లాది మంది ప్రజలకు నిజమేది అబద్ధమేది తెలుస్తుంది. అమిత్ షా గారు కూడా ఇది చెప్పగానే వదిలేస్తారా? అంటే ఇంకా రేపు రోజు ఇంకేం జరిగినా కూడా అంతేనా? ఇప్పుడు 6 మంది చనిపోయారు, తర్వాత ఇంకా ఎక్కువ మంది చనిపోయిన తర్వాత కూడా మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళు వద్దంటే ఆపేస్తారా? సో ఇట్లా మీరు విచారణ ఆపేసినటువంటి క్రమంలో ఆ ఘటన జరగడానికి ప్రధాన కారణం టీడీడీ చైర్మన్ అని, ఆయన వైఫల్యం కారణంగా ఇది జరిగిందని చెప్పి, మరి అదేవిధంగా నారా లోకేష్కి సంబంధించినటువంటి అనుచరులు అక్కడ ఉండి, ఆయన బినామీలు అక్కడ ఉండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం ద్వారా ఇది జరిగిందని చెప్పి, మరి అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి 50 మందిని వదిలేటువంటి క్రమంలో తొక్కిసలాట జరిగిందని చెప్పి ఇట్లా రకరకాలుగా కొన్ని పత్రికలు వచ్చింది. వైసీపీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, అనేక సోషల్ మీడియా వేదికకి చర్చ జరుగుతూ ఉంది, తిరుపతి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇన్ని రకాలుగా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో విచారణ ఆఫ్ చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ నిజం అనుకునేటువంటి అవకాశం ఉంటుందా లేదా? ఈ ఘటనకు సంబంధించి ఇది ఏది కారణం కాదనుకుంటే కనుక ఖచ్చితంగా విచారణ జరిపించండి. విచారణ జరిపించి అసలు నిజాలు బయట పెడితే అందరికీ మంచిది కదా. వీళ్ళందరూ నోర్లు మూసుకుంటారు కదా. మీ గురించి తప్పుడు వార్తలు రాసేటువంటి పత్రికలు కానీ, మీ గురించి తప్పుడు ఫేక్ న్యూస్లు చెప్తారని మీరు ఏదైతే చెప్తారో, పేటీఎం బ్యాచ్లని అదే నిజం చెప్తారు కదా, వాళ్ళందరూ నోరు మూసుకుంటారు కదా. ఇట్లాంటి వాళ్ళ సనాతన ధర్మాన్ని కాపాడేది, ఇట్లాంటి వాళ్ళ తిరుపతి వెంకన్న స్వామి ప్రతిష్టను కాపాడేది, ఇట్లాంటి వాళ్ళ కోట్లాది మంది భక్తుల మనోభావాలను వీళ్ళు కాపాడేది, పవిత్ర పుణ్యక్షేత్రం యొక్క ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నారు వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల. నిజంగా జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా అది అబద్ధం, ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు, ఇది నిజం కాదు, ఖచ్చితంగా విచారణ జరిగి తీరుతుంది అని కనుక మీరు భావిస్తే దానికి సంబంధించి ఇదిగో ఉత్తర్వులు క్యాన్సిల్ చేసుకోలేదు, ఇగో పలానా తారీఖున విచారణ అధికారి, వారితో పాటు మరికొంతమంది అధికారులు విచారణ చేపడతారని బహిరంగంగా చెప్పండి. టీడీటీ పాలక మండలి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి, లేదా చైర్మన్ చెప్పమనండి. మీ నిజాయితీ, మీ నిబద్ధత కనుక మీరు నిరూపించుకోవాలనుకుంటే మొన్న జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి అసలైనటువంటి దోషులు ఎవరు, మీరు పైన ఏదో 2-3 పైన చర్యలు తీసుకొని అసలైనటువంటి దోషుల్ని వదిలేస్తా అంటే కుదరదు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరనేటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళందరినీ పక్కన పెట్టి పాలక మండలి ప్రక్షాళన చేసి అధికారులకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఎవరైనా తప్పులు చేస్తూ ఉంటే మీరు చర్యలు తీసుకుంటే ఇంకొకసారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉంటుంది, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట దెబ్బతినకుండా ఉంటుంది, ఈ సనాతన ధర్మం అనేటువంటిది కాపాడబడుతుంది. అంతేగాని మీ రాజకీయం కోసం, మీ స్వార్థం కోసం మీరు చేసిన తప్పులు బయటపడతాయని చెప్పి ఈ రకంగా మీరు ఆ విచారణ అడ్డుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కానీ,
ప్రజలే కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేయాలి. గతంలో మాట్లాడినటువంటి మేధావులు ఉన్నారు కదా, లడ్డుని కల్తీ చేశారని చెప్పి పెద్ద ఎత్తున లక్షలు దంచినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, హిందూ ధర్మం పాడు చేశారని చెప్పి, వాళ్ళంతా ఏమైపోయారు ఇప్పుడు? వాళ్ళందరూ ఇప్పుడు రావాలి బయటికి. వాళ్ళందరూ రావాలి. కోట్లాది మంది ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను, తిరుమలలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి, జరుగుతున్నటువంటి అపచారాలకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించి విచారణ చేపట్టాలని చెప్పి వీళ్ళు కూడా గట్టిగా డిమాండ్ చేయాలి, ప్రశ్నించాలి. ఈ విషయంలో మాత్రం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది తిరుపతి ఘటనకు సంబంధించి విచారణ జరగకుండా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో చెప్పి ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకునే విధంగా చేశారు అని దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.